నమస్కారం. వి న్యూస్ గుడివాడకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. గుడ్లవల్లేరు మండలంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పర్యటించిన రాము, ఎన్డీఏ కూటమి వచ్చిన తరువాత గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన రాము. పన్నెండవ రోజు ఎన్నికల పర్యటనలో భాగంగా 1వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే కొడాలి నాని, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి 100% అందించామన్న నాని. నాలుగేళ్ల వైసీపీ పాలనలో ఆర్య వయసులో అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారన్న గోకవరపు సునీల్, చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను వక్రీకరించి కావాలనే వైసీపీ రాద్ధాంతం చేస్తుందంటూ మండిపాటు. గుడ్లవల్లేరు మండలంలో కూటమి అభ్యర్థి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనిగళ్ల రాము తన పర్యటన కొనసాగిస్తున్నారు. మండల పర్యటనకు వెళ్లిన వెనిగళ్ల రాముకు గుడ్లవల్లేరు సెంటర్లో భారీ గజమాల వేసి గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. గుడ్లవల్లేరు మండలం మొదటి నుండి టీడీపీకి కంచుకోట లాంటిదని, ఎటువంటి మండలాల్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని రాము హామీ ఇచ్చారు. గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేసిన కొడాలి నాని ఎలక్షన్ వచ్చేసరికి ఇప్పుడు గ్రామాలపైన ప్రేమ కనబరుస్తూ ఓటు అడిగేందుకు వస్తున్నారని, అటువంటి వ్యక్తికి ప్రజలు వారి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని రాము అన్నారు. గ్రామాల్లో కనీస వసతులు కూడా లేని దుస్థితిలో ప్రజల్లో బతుకుతున్నారు. ఇటువంటి దుస్థితి నుంచి ప్రజలను విముక్తి కలిగిస్తామని రాము హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, కోసరాజు బాపయ్య మరియు టీడీపీ నేతలు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. నమ్మకంగా వేరే వాళ్ళు చేతులు పెట్టుకున్నారా మీరు చేతులు పెట్టుకోండి నెక్స్ట్ ఇంకొక
రండి, వేరే వాళ్ళు జాయిన్ అవ్వండి. మళ్ళీ ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్స్ లో పార్లమెంట్ సభ్యుడిగా భాస్కర్ గారిని జనసేన గుర్తుకి, అదేవిధంగా అసెంబ్లీ అభ్యర్థి వెనిగల రాముకి సైకిల్ గుర్తుకి వేసి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. మీ అందరూ తెలుసు కదా, 5 సంవత్సరాల నుంచి పరిపాలన ఏ విధంగా ఉందో. అరచేతిలో వైకుంఠం చూపించాడు కొడాలని, అవునా కాదా? ఇవాళ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఈ దుర్మార్గుడు ఆ స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తాడు. మనందరం చూస్తున్నాం, 20 సంవత్సరాల నుంచి ఒకే ఒక్క వ్యక్తికి ఓటేస్తున్నాం, అవునా? ఇవాళ ఏం చేశాడు మనకి? వాడు 5 సంవత్సరాలు మన కొట్టు వచ్చి ఈ ప్రాంతానికి రూపాయి ఖర్చు పెట్టలే 5 ఏళ్ళలో, కానీ ఆడు వేల కోట్లు దోచుకున్నాడు. మన కడుపులు కొట్టి ఆ జేబులు నింపుకున్నాడు. ఈ దుర్మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకట్టి వేయాల్సిందే. మీ అందరి సహకారం కావాలి. మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. మీ పిల్లల భవిష్యత్తు, మీ రాష్ట్ర భవిష్యత్తు మనందరం కలిసి కట్టి ఒక్క అవకాశం రాముకి ఇవ్వాల్సిగా ప్రార్థిస్తున్నా. దీని వల్ల రాని పని అయిపోయింది, ఓడిపోతున్నాడు, అవునా కదా? ఇవాళ ఈ దుర్మార్గుడు చేసిన అరాచకాలు 5 సంవత్సరాల్లో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడాడు, ఒళ్ళు బలిసి కొట్టి మాట్లాడుతున్నాడు. ఆఖరి మహిళలను కూడా చూడకుండా తిడుతున్నాడు. రేపు మమ్మల్ని చేస్తాడు, ఎవరు కాపాడుతారు మిమ్మల్ని? ఎందుకంటే ఆడికి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు. ఇటువంటి వ్యక్తిని ఏం చేయాలి? సరైన సమాధానం ఓటు రూపంలో చూపిస్తారని చెప్పి ఆశిస్తున్నా. నేను గతంలో పనిచేశాను, 14-19 కాలంలో ఇన్ఛార్జిగా పనిచేశా. మన నాయకత్వంలో కలిసి పనిచేశాను. పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాను. ఏ గ్రామానికి వెళ్ళా సిమెంట్ రోడ్డు కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ ఎక్కడ ఇబ్బంది వస్తే వాళ్ళకి పనిచేసి పెట్టాను. హౌసింగ్ కాలనీలు ఏర్పాటు చేశాను, లెవలింగ్ చేశాను, ఇల్లు శాంక్షన్ చేశాను. ఈ దుర్మార్గుడు ఏం చేశాడండి? వాళ్ళ యొక్క డోర్బెల్ కానీ, గుడ్రోలేదు కానీ కాలనీ బ్రహ్మాండానికి కాలనీ ఏర్పాటు చేశాను. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, లోకేష్ గారి సహకారంతో పెద్ద ఎత్తున పంచాయతీరాజ్ నిధులు తీసుకొచ్చి ఖర్చు పెట్టారు. ఈ దుర్మార్గుడు ఏమి 20 ఏళ్ళు ఒక్క పని చేయలేదు. మీకు ఒక్క గ్రామంలో ₹1 ఖర్చు పెట్టలా. ఈ 5 ఏళ్ళు ఒక్క రోజు వచ్చారు మీ గ్రామానికి. దయచేసి ఆలోచన చేయండి. మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నా, ఒక్క అవకాశం రాముకి ఇవ్వండి. మంచి వ్యక్తి, ఖచ్చితంగా మీకు సర్వీస్ చేస్తానికి ముందుకు వచ్చాడు. వాళ్ళకి డబ్బు మీద ఆశ లేదు. ఆయనకి ఎంత అమ్మకాలు కూడా సంపాదించారు కానీ అవసరం లేదు. కేవలం జన్మభూమి స్ఫూర్తితో ఏదో సేవా కార్యక్రమాలు చేయాలి. ఇక్కడ పుట్టినవాడు కాబట్టి ఆ పని మీద ముందుకెళ్తున్నారు. మీ అంత పూర్తి సహకారం మేము రాముకు అందిస్తాం. మీరు కూడా మీ ఓటు విలువ సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారు. అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడిగా గతంలో 5 సంవత్సరాలు ఏ విధంగా పనిచేశాడో ఎంపీ గారు మీకు తెలుసు. భాస్కర్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకొచ్చారు. తప్పకుండా ఆయన సర్వీస్ కూడా ఉపయోగించుకుందాం. ఫస్ట్ ఓటు తెల్ల బాక్స్ ఉంటుంది, దాంట్లో గ్లాస్ గుర్తుకేయాలి. 2వ ఓటు పసుపు బాక్స్ ఉంటుంది, దాంట్లో సైకిల్ గుర్తుకు రాముకి వేయాలి. దయచేసి గుర్తు పెట్టుకుని ఈ 2 ఓటు ఖచ్చితంగా వేసి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ చదువుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కానీ, గుడివాడలో కొడాలని ఎమ్మెల్యేగా గెలవడానికి కానీ ముఖ్య కారణం దళితుల్లో ఉన్న అత్యధిక మెజార్టీ ఓట్లు మనందరం కలిసి వాళ్ళకి వేయడమే. ఈ రోజున అంబేద్కర్ సాక్షిగా ఈ రాష్ట్రంలో దరిదాపు 380 దళితుల హత్యలు, అత్యాచారాలు, మానవంగా జరిగి 9,000 మంది పైగా దళితులు ఈ రాష్ట్రంలో ఇబ్బందులు పడి కేసులు పెట్టి నానా రకాల ఇబ్బంది పెట్టారు. ఈ జగన్మోహన్ రెడ్డి మనం నమ్మి మన ఓట్లేస్తే ఈ రోజున విజయవాడలో విగ్రహం పెట్టి నటించాడు, లైటింగ్లు తీసి అవమానించాడు. అదే రకంగా ఈ గుడివాడలో
కొడాలని చూసుకుంటే కొడాలని గమనించారా? 2004 ఎలక్షన్లో బులుగు కండ దళిత గుర్తు బులుగు కండ వాడాడా? 2009లో బులుగు కండ వాడాడా? 2014లో బులుగు కండ వాడాడా? 2019లో బులుగు కండ వాడాడా? ఈ రోజున రామన్ అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి దళితులందరూ కూడా ఈ రామన్కి సపోర్ట్ చేస్తున్నారన్న ఉద్దేశంతో మళ్ళీ మన మోసం చేయడానికి బులుగు కండువా వేసుకుని పర్యాటన చేస్తున్నారు. కొడాలానికి దమ్ము ధైర్యం ఉంటే ఇంటింటికి వెళ్ళి ఓటు అడగాలి. కొడాలానికి దమ్ము ధైర్యం ఉంటే ఓ బులుగు కండువా తీసి వైసీపీ కండువా వేసుకుని దళితుల ఇంటికి వెళ్ళి ఓటు అడగాలని చెప్పేసి సవాల్ చేస్తా ఉన్నా. ఈ గుడివాడలో దళిత సోదరులందరూ కలిసి జేబీఎం సంఘ సభ్యులు గుడివాడ టౌన్ లో మున్సిపాలిటీ ఆఫీస్ కొత్తగా నిర్మాణం చేస్తే ఆ నిర్మాణంలో ఆ మున్సిపల్ ఆఫీస్ లో మన దళిత సోదరులందరూ వెళ్లి అంబేద్కర్ విగ్రహం పెట్టాలని కోరితే వాళ్ళ పైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్టులు చేపించిన ఘనత ఈ కొడాలని. ఈ రోజున దళితులు కొడాలని గుర్తొచ్చారు. కొడాలని అనుచరులు బొమ్మలూరులో సత్యపోష అనే వ్యక్తులు దళిత సోదరుని కాలుతో తండారు. నిన్న కాక మొన్న వారం కిందట మన సిరిసన్న గ్రామంలో ఒక దళిత సోదరుపై కొడాలని ఏంట్రా బాగుతుంది అని చెప్పేసి కొట్టడానికి దూసుకోవడం వచ్చాడు. మన దళితుల మీద పగదారిస్తూ మన దళితుల్ని చిన్న చూస్తూ ఈ రోజున దళిత కండ వేసుకొస్తున్నాడు. తక్కువ టమాటా వేసుకొస్తున్నాడు. దయచేసి దళిత సోదరులందరూ కూడా చైతన్యం ఉందన్న దళిత సోదరులందరూ కూడా ఆలోచన చేయండి. ఎప్పుడన్నా ఈ రాష్ట్రంలో 380 మంది ఏ ప్రభుత్వం హత్యగావించబడ్డారా? దరిదాపు సుమారు 9,000 మంది దళితులు ఇబ్బందులు పడ్డారా? అన్యాయంగా కేసులు పెట్టించుకున్నారా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ గుడివాడ నియోజకవర్గంలో ఏ రోజన్నా ఏ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా ఒక కొడాలని తప్పితే దళితులను హింసించేవాడు దాడి చేసేవాడు ఎవరు కూడా లేరు. ఈ విషయాన్ని మీరు గమనించండి. రానున్న రోజుల్లో మన దళితులకు సంబంధించిన బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం మనల్ని కాపాడడానికి మనకి ఎస్సీ యాక్ట్ చట్టం ఉంది. ఈ 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆ యాక్ట్ ఎక్కడా కూడా పనిచేయట్లేదు. పనిచేస్తుంటే ఈ 380 మంది హత్య గావించబడేవారు కాదు. దరిదాపు సుమారు 9,000 మంది దళితులు ఇబ్బంది పడేవారు కాదు. కేసులు పెట్టించుకునేవారు కాదు. ఇక్కడ భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసించిన రాజ్యాంగం నడవట్లా. అక్కడ రాజారెడ్డి రాజ్యాంగం జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం నడుతుంది. కావున దయచేసి దళిత సోదరులారా ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మన విజ్ఞతతో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 11వ రోజు ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడ పట్టణంలో 1వ వార్డులో తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. వార్డు ప్రచారానికి విచ్చేసిన ఎమ్మెల్యే కొడాలి నానికి వైసీపీ నేతలకు వార్డు ప్రజలు హారతులు పడుతూ ఘనస్వాగతం పలికారు. అర్హులైన ప్రతి ఒక్కరికి 100% సంక్షేమ పథకాలను అందిస్తూ మరోవైపు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ వైసీపీ పాలన సాగుతుంటే ఇది చూసి ఊర్వలేని వారు ప్రతిపక్షాలు కావాలని విమర్శలు చేస్తూ తమపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ప్రజలు మరొకసారి తమ ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి వైసీపీ పాలనకు మరొక అవకాశం ఇస్తే 100% అర్హులకు సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా రాష్ట్రంలో మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా శరవేగంగా పూర్తి చేయడం జరుగుతుందని దానికి తెలియజేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నానితో పాటు వైసీపీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆశీర్వదించి మహిమపరిచే ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని చేరువ విద్యాలయ స్కూల్ ఆధ్వర్యంలో ఫిజికల్ అండ్ మెంటల్ కండిషన్ పైన విద్యార్థులకు సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయమూర్తి నందిపాటి పద్మారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పిల్లల యొక్క మానసిక ఎదుగుదల, వారి యొక్క ప్రవర్తనపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. కమ్యూనికేషన్ స్కిల్స్ చిన్నతనం నుండి సక్రమంగా అలవాటు చేసుకుంటే వారి జీవితాలు సన్మార్గంలో నడుస్తాయని ప్రముఖ న్యాయమూర్తి పద్మారెడ్డి తెలియజేశారు. ఎంతమంది గొప్పవారు గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి నోటి నుండి వెలువడే మాటల ద్వారా ఎదుటివారిని మెప్పించకుండా పనులు జరుపుకునే వారిని, అటువంటి స్వభావాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాల పాఠశాల డైరెక్టర్ బొప్పన విజయభాస్కర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు తమ స్కూల్ నుండి ఇటువంటి కార్యక్రమాలు అనేకం చేపడుతున్నామని, కేవలం చదువులోనే కాకుండా మెంటల్గా, శారీరకంగా విద్యార్థులు దృఢత్వంగా ఉండాలని ఆయన కోరడం జరిగింది. చిన్నారుల యొక్క ఎదుగుదలలో తల్లిదండ్రుల యొక్క పాత్ర ప్రముఖమైనదని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాలయ స్కూల్ విద్యార్థులు మరియు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Any human being seriously got ill, that immediately affected the mental health also. Vice versa. అంటే మైండ్ బాడీగా ఉండాలి, బాడీ కూడా ఫిట్గా ఉండాలి. మైండ్ ఫిట్గా ఉంటే, బాడీ ఫిట్గా ఉంటేనే మనిషి మనం ఏ పని అయినా చేయగలం. దీంట్లో మనకి కీలకమైన కీ ఇష్యూస్ ఏంటంటే మెంటల్ హెల్త్. ఈ రోజు మనం మెంటల్ హెల్త్ అనేది చూసుకుందాం అనే ఉద్దేశంతో ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నాం. అయితే మీరు బ్యానర్ కనుక చూసినట్లయితే ఇది ఒక చిన్న మైండ్ మ్యాప్ ఐ క్రియేటెడ్ అండ్ సార్ అండ్ మీ డిస్కస్డ్ సో మెనీ టైమ్స్ అండ్ వాట్ ఈస్ ద టాపిక్ వీ హ్యావ్ టు సెట్ అనేది మేమందరం కనుక చూసుకుని, ఈ ఫిజికల్ హెల్త్ అంటే ఓకే మీ అందరికీ తెలిసిందే, బట్ హౌ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు మెంటల్ హెల్త్. మెంటల్ హెల్త్ లేనిదే ఫిజికల్ హెల్త్ లేదు, ఫిజికల్ హెల్త్ లేనిదే మెంటల్ హెల్త్ లేదు. అందుకనే మీరు మైండ్ మ్యాప్ అంటారు దీన్ని. చూసుకున్నట్లయితే కనుక ఫిజికల్ అండ్ మెంటల్ మ్యాప్ కి యారో మార్క్ ఉంది, సైకలాజికల్ బ్యారియర్స్. రైట్ సైడ్ యారో మార్క్ కమ్యూనికేషన్ స్కిల్స్. అది ఇట్ ఈస్ నాట్ ఏ ప్రింటింగ్ మిస్టేక్. మెంటల్ హెల్త్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ పాయింట్, మెంటల్ హెల్త్ అంటే మన ఎమోషన్స్, మన సైకలాజికల్, సోషల్ వెల్బీయింగ్, ఈ మూడు కలిపితే మెంటల్ హెల్త్ అంటారు. హెల్త్ అంటే ఏంటి అసలు? ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్. మనసు, బాడీ, సమాజ శ్రేయస్సు, ఈ మూడు కలిపితే హెల్త్. దాంట్లో సబ్ టాపిక్ మెంటల్ హెల్త్. మెంటల్ హెల్త్ అంటే ఏంటో చెప్పుకున్నాం. మెంటల్ హెల్త్ నుంచి మన ఎప్పుడు కూడా ఒక పని నుంచి మనసు అడ్డంకులు చేస్తూ ఉంటుంది. మానసిక రుగ్మతలు అంటారు, సైకలాజికల్ బ్యారియర్స్. సైకలాజికల్ అంటే మనకి మానసికంగా మనం చేసే పని అడ్డుపడే వాటిని సైకలాజికల్ బ్యారియర్స్ అంటారు. అందులో మొదటిది ఏంటంటే యాంగర్, కోపం. మనకి కోపం ఎందుకు వస్తుందండి? స్టూడెంట్స్, మనం టీచర్ వర్క్ చేయమంటే కోపం, చదవమంటే కోపం, ఒక అసెంబ్లీలో 5 minutes నుంచోమంటే కోపం, నుంచోలేకపోతున్నాం. డ్రిల్ పీరియడ్లో ఒక అరగంట నుంచోలేకపోతున్నాం. బాడీ ఫిట్ లేదు, మైండ్ ఫిట్ లేదు. ఎలాగా? కోపం ఎందుకు వస్తుంది? ఇంట్లో ఏదైనా కొనిపెట్టకపోతే కోపం, స్కూల్లో టీచర్ పని చేయమంటే కోపం. దీనికి అంతటిగా మనకి రెమెడీ కూడా మాట్లాడుకుందాం. కోపం వచ్చినప్పుడు మీరు ఒకటే ఆలోచించుకోవాలి. మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటికీ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 13 years 14 years వాళ్ళందరూ ఉన్నారు. మరి మీరందరూ కూడా రోజు బట్టలు ఉతికి రెడీ చేసి మీ వార్డ్రోబ్లో పెట్టి ఇడ్చిన బట్టలు తీసి షూస్ పాలిష్ చేసి రోజు అన్నం వండి ఇవన్నీ చేస్తే కానీ ఏ ఫ్యాక్టర్ లేకుండా మీరు స్కూల్కి రాలేదు. ఈ విషయం ఎప్పుడైనా ఆలోచిస్తే మీకు కోపం రాదు. కోపం రావాల్సిన హక్కు మీకు ఎక్కడ ఉంది? ఎందుకు ఉంది? సో ఆ కోపం తగ్గించుకోవాలి. ఫస్ట్ మనకి సైకలాజికల్ బ్యారియర్స్ లో ఫస్ట్ అంశం ఏంటంటే కోపం, యాంగర్. యూ హ్యావ్ టు ఎలిమినేట్ ఫ్రమ్ యువర్ మైండ్. ఇట్ ఈస్ ద వన్ సైకలాజికల్ బ్యారియర్. రెండోది డిప్రెషన్. ఇవాళ కామన్ గా మన ఇతర దేశాల్లో, మన అబ్రాడ్ లో కనుక చూసినట్లయితే యుఎస్ వాటన్నిటిలో కూడా అవేర్నెస్ ఉంది డిప్రెషన్ మీద. కానీ మన కంట్రీలో ఇంకా మనకి చాలా అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. ఏదో మనం డిప్రెషన్ అంటే తీసుకెళ్తున్నాం, ఏదో సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తాం, మందులు ఇస్తారు. దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా. అసలు అక్కడ దాకా ఎందుకు మనం వెళ్ళాలి? అసలు ఈ బాడీ హెల్త్ మనం ఎందుకు పద్దాకా వెళ్ళాలి? మెంటల్ హెల్త్ కోసం ఎందుకు వెళ్ళాలి? మన మైండ్ సెట్ ఉంటే అన్ని ఆదేశాలు వెళ్తాయి బాడీకి. ఈ ఆరోగ్యం కాపాడుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. ఎప్పుడైనా ఒక మాట గుర్తుపెట్టుకోండి, మనం సైకలాజికల్ బ్యారియర్స్ రెండో అంశంలోకి వెళ్లే ముందు, చిన్నప్పటి నుంచి మనం తిన్న ఆహారాన్ని బట్టి మన ఆరోగ్యం బాగుంటుంది. అలాగే చిన్నప్పటి నుంచి మన బిహేవియరల్ ఆస్పెక్ట్ని బట్టి
మన కెరీర్ బాగుంటుంది. ఈ రెండు కూడా మనం ఎక్కడున్నా కూడా గుర్తుపెట్టుకోవాలి. కెరీర్, హెల్త్. చిన్నప్పటి నుంచి మన ఆహార అలవాట్లు సరిగ్గా లేవనుకోండి, పెద్దయిన తర్వాత గ్యాస్ ప్రాబ్లమ్స్, షుగర్ ప్రాబ్లమ్స్, నడవలేకపోవడాలు, అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే హార్ట్ అటాక్లు, షుగర్లో బీపీలు కాకుండా కొత్తగా గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గ్యాస్ ఎందుకు వస్తుంది? చిన్నప్పటి నుంచి కోపాలు, కోపంతో రగిలిపోవడం, ఫ్రెండ్స్ కొట్టుకోవడం, విపరీతమైన కోపం పెరిగిపోవడం. అది మనం తినే ఫుడ్లో కూడా కొంత మార్చుకోవాలి. మనం సాత్విక ఆహారం తీసుకోవాలి, కొంతవరకు తీసుకోవచ్చు. కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుంది? ఇవన్నీ కూడా మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మోకాళ్ళు ఎప్పుడు ఎందుకు వస్తాయండి? చిన్నప్పటి నుంచి మనం వాడే చెప్పుని బట్టి వస్తుంది, మన వెయిట్ని బట్టి వస్తుంది. ఇవన్నీ కూడా మనం ఒక అంశానికి సరిపడా ఎగ్జాంపుల్స్ కూడా మాట్లాడుకుందాం అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. అట్లాగే నేను పర్టికులర్గా ఈ సందర్భంగా నేను ఒప్పుకోవడానికి ఇంకో కారణం ఏంటంటే, సరే స్వామి కార్యం స్వకార్యం, నా కార్యం కూడా ఉంటుంది. టు ఎడ్యుకేట్ ఎవరికి మా యాక్ట్ గురించి, కన్జ్యూమర్ ఫారంలో ఉన్న కన్జ్యూమర్ కేసెస్ ఏంటి, కన్జ్యూమర్ కోర్టులో ఉన్న లాభాలు ఏంటి ఎవరికి తెలియదు. అందుకని నేను స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా పిలవండి. ఐ జస్ట్ వాంట్ టు ఎన్లైటన్ దెమ్. ఎక్కడెక్కడ వాళ్ళ హక్కులు ఏమున్నాయో, ఏమేమి పొందుగలరో అవన్నీ నేను ఒకసారి డిస్కస్ చేస్తానంటే, సార్ కూడా పేరెంట్స్ని పిలుస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. కమింగ్ టు ద కమ్యూనికేషన్ స్కిల్స్. ఫస్ట్ కమ్యూనికేషన్ అనేది ప్రతి మానవుడికి ఉదాహరణ ఏమంటే, మ్యాన్ ఇస్ ఎ సోషల్ యానిమల్. సో మనకి దేవుడు ఇచ్చిన వరం మాట్లాడడం. ఆ మాట్లాడడం మన నాలిక ఎంత చక్కగా తిప్పుకుంటే మన జీవితాలు కూడా అంత బాగుంటాయి. ఈవెన్ ఈ కమ్యూనికేషన్ అప్పటికప్పుడు పుట్టిన బిడ్డ కూడా వాటి నీడ్స్, కమ్యూనికేషన్ అంటే మన నీడ్స్, మన అవసరాలు మనం ఎలా తీర్చుకుంటాం, అవతల వాళ్ళకి ఎలా కన్వే చేస్తాం. చిన్న పిల్లోడు కూడా వాడికి ఆకలిస్తే చెప్తాడు, వాడికి ఏదో క్షేమ పడుతుంది గట్టిగా అరుస్తాడు. సో వాడి భాషలో వాడు ఈజ్ కమ్యూనికేటింగ్. అలా మనం కూడా మన భాషలో మనం కమ్యూనికేట్ చేయడంలో ఈ ఉదాహరణకి పబ్లిక్ రిలేషన్స్, ఇందాక సార్ కూడా చెప్పింది, కమ్యూనికేషన్ స్కిల్స్లో ఫస్ట్ కావాల్సింది పబ్లిక్ రిలేషన్స్. అందరితో బాగా మాట్లాడడం. ఆ మాట్లాడేదానికి జస్ట్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పడంలో మనకు పోయేది ఏం లేదు. బట్ వీ ఫీల్ ఎ వెరీ గుడ్. అవతల వాళ్ళు రెస్పాండ్ కూడా, మనకు గుడ్ మార్నింగ్ చెప్పాడు, ఏదో సినిమాలో చెప్పించుకుంటాడు, గుడ్ మార్నింగ్ చెప్పండి, గుడ్ మార్నింగ్ చెప్పండి ప్రిన్సిపల్ గారు. అలా కాకుండా స్పాంటేనియస్గా మనం గుడ్ మార్నింగ్. అలాగే ఏ పని అయినా ఆన్ సెయింగ్, నేను 10 ఐ థింక్ మై మెట్రికులేషన్ ఆన్ సెయింగ్ ప్లీజ్ అని ఒక ఎస్సే ఉంటుంది. దానిలో ఏంటంటే ప్రతి వర్డ్కి ప్లీజ్ అనే పదం యాడ్ చేయడం వల్ల రిసీవరు ప్లెజెంట్గా ఫీల్ అయ్యేవాడు, చెప్పేవాడు చాలా ప్లెజెంట్గా ఫీల్ అవుతాడు. ఉదాహరణకి ఒక ఆఫీస్లో వెళ్ళాడు, అక్కడ ఎవడో కొంచెం రఫ్గా మాట్లాడితే వీడు ఆ మైండ్ పాడైపోయి ఆఫీసర్ది అక్కడి నుంచి స్టాఫ్ మీద నిజుపడి, ఇంటికి వచ్చి భార్య మీద నిజుపడి, సో ఒక్క మాట ప్లీజ్ అని ఉంటే అక్కడ ఏ సమస్య లేదు. అందువల్ల మనం మాట్లాడే తీరు జస్ట్ సార్ ప్లీజ్ అటువంటి చిన్న చిన్న పదాలే. దానివల్ల మన పబ్లిక్ రిలేషన్ స్పేస్ కాస్ట్ నథింగ్. దానివల్ల మనం ₹1 ఖర్చు పెట్టాలి, కానీ బట్ పేస్ మోర్, బోల్డ్ అంత లాభాలు దాని మీద మనం పొందొచ్చు. ఉదాహరణకి నేను మా స్కూల్ డేస్లో చిన్నప్పుడు మాకు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని ఉండేది. అంటే ఆ ఒక్కరోజు మా ప్రిన్సిపల్ గారు, ఇంకా మేమే ప్రిన్సిపల్, మేమే లెక్చరర్స్, మేమే స్టూడెంట్స్ మాలో నుంచి మేము సెలెక్ట్ చేసుకుని లెక్చరర్స్గా మేమే గవర్న్ చేస్తాం. మాకు ఆ అడ్మినిస్ట్రేషన్ మాకు ఆ రోజుల్లోనే నేర్పించారు. అది ఎప్పుడన్నా సంవత్సరంలో 2 రోజులు ఇచ్చేవారు. అది అడగడానికి కన్విన్సింగ్గా మా ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ కుడ్ యూ మైండ్ టు గివ్ us లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ టుడే. అలా అడిగే తీరుని బట్టి వాళ్ళు పిల్లడు బాగా అడుగుతున్నాడు, ఎస్ ఇద్దాము. అలా 2-3 సార్లు, సంవత్సరంలో 2 సార్లు ఉన్న 3 సార్లు కూడా తీసుకుని జస్ట్ అది మనం చెప్పే కమ్యూనికేషన్ బట్టి ఉంటాం. ఉదాహరణకి మీకు ఇంకోటి చెప్తానండి, పిల్లలు మీరు బాగా వినండి అమ్మా. ఒక ఇన్స్టెన్స్లో మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన జనరల్గా పొగడ్తలు ఒకడు, ఇది ఏదో పబ్లిక్ రిలేషన్స్ అని మనం పొగిడి ఏదో సారిని కొంచెం పొగిడితే మార్కులు ఎక్కువ వేస్తారని ఏదో ఇవన్నీ ఉంటాయి కదా లైఫ్లో. సో ఆయనకు ఒక ఫైల్ మీద ఒక తమిళియన్ అనమాట, ఆయనకు ఒక పని ఉంది.
నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళారు. పని చేయించుకోవాలి, డబ్బులకి పని అవ్వదు, ఉత్తరానికి పని అవ్వదు. ఉత్తరం అంటే రికమెండేషన్. సో ఈయన పొగిడితే పని అవ్వట్లా, ఎలా చేయాలా అని, సరే సార్ మేమేం చేయండి సార్, మీరు దేనికి లొంగరు, పొగడ్తికి లొంగరు, డబ్బులకి ఎలాగో లొంగరు, ఎలా సార్ మీతో పని చేయించుకునేది, మరి ఇక మీలాంటి వాళ్ళు పొగడ్తికే లొంగని మనుషులు అనగానే ఆ పొగడ్తకు లొంగిపోయాడు. పొగడ్తకు లొంగరు అని చెప్పిన పొగడ్తకి ఆయన లొంగిపోయారు. ఫైల్ తీసుకురండి సంతకం పెడతానంట. దట్ ఈస్ హౌ. అట్లా మనకున్న సమస్యల్ని కానీ ఏదైనా మనం ట్యాకిల్ చేసుకోవాలంటే. ఈ సందర్భంగా మరొక విట్టిగా కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, అంటే కమ్యూనికేషన్స్ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, ఎలా ఉండేవి. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా బ్రహ్మానంద రెడ్డి గారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు మీకు కొంతమంది తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఉన్నాడులో అప్పట్లో మన ముఖ్యమంత్రి గారు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు. ఆయన వైస్ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ దానికి ప్రెసిడెంట్, ఆ చైర్మన్. ఒకసారి తమిళనాడులో కరుణానిధి చనిపోయారు కదా ఈ మధ్య, ఇప్పుడు స్టాలిన్ గారి ఫాదర్. కరుణానిధి గారు ముఖ్యమంత్రి. ఆయన వారిని పిలిచి, అప్పట్లో ఏంటంటే ప్లానింగ్ కమిషన్ పని దే యూస్ టు అలొకేట్ ఫండ్స్. ఈ స్టేట్కి ఎంత ఫండ్స్, ఈ స్టేట్కి ఎంత ఫండ్స్ అలొకేట్ చేసేది ప్లానింగ్ కమిషన్. సో వీళ్ళు ఇది బాగుంది, ఈయన సన్మానం చేసి మనము బ్రహ్మానంద రెడ్డి గారిని పిలిచి చేశాను, చక్కగా సన్మానం చేసి ఏదో ఫలాలు పొందాలి వాళ్ళ స్టేట్కి అని చెప్పి కరుణానిధి గారు పిలిచారు. డయాస్ మీద సరే ఈయన చేసిన చెప్పాను, మేము ఇది చేస్తాం ఇది చెప్పారు బ్రహ్మానంద రెడ్డి గారు. చెప్తే కరుణానిధి గారు, సార్ మన ఆయన మైక్ తీసుకుని, సార్ వీ వాంట్ కాసు ఫ్రమ్ కాసు, ఆయన ఇంటి పేరు కాసు బ్రహ్మానంద రెడ్డి. సార్ వీ వాంట్ కాసు ఫ్రమ్ కాసు బట్ నాట్ మియర్ ప్రామిసెస్. ఉట్టు ప్రామిసులు కాదు, మాకు డబ్బులు కావాలి సార్. సరే ఈయన ఇంకా వీటీగా ఆయన లెక్సీ ఇదంతా ఎందుకు చెప్తారంటే కమ్యూనికేషన్ ఎంత స్మూత్గా ఉంటే అంత హ్యాపీగా మనకి పనులు జీవితంలో చక్కగా జరుగుతుంది. ఆయన మైక్ తీసుకున్నారు. ఈయన ఇంకా సమయస్ఫూర్తిగా, సార్ మిస్టర్ కరుణానిధి, ఐ హ్యావ్ కరుణ ఆన్ యూ బట్ ఐ డోంట్ హ్యావ్ నిధి విత్ మీ అన్నాడు. సో డబ్బులు లేవు, దయ అయితే ఉంది నీ మీద. అలా ఒకళ్ళకొకళ్ళు కమ్యూనికేట్ చేసుకునే తీరులో అందం, ఎంతో అందం. అంత ఎందుకండి, మన ఇంట్లోనే తీసుకోండి, భార్య దగ్గర, మీరైనా తల్లుల దగ్గర, కాఫీ పెట్టవే అనే తీరుకి ఎన్నో, ఏమై కాఫీ పెట్టు, లేదా కాఫీ పెట్టుకుందామా, ఇంకా మనం కూడా జాయిన్ అయిపోతాం, మన రాని వంటింట్లోకి. కానీ ఆ ప్లెజెంట్ ఫీల్, సో దిస్ ఈస్ నథింగ్ బట్ కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ లేక ఎన్నో ఫ్యామిలీస్, ఎన్నో కౌన్సిలింగ్ లేక డిస్టర్బ్ అవుతున్న రోజులు. ఈ రోజులు అయితే మేము చెప్పగలం, ఆ రోజులు అయితే మేము అదృష్టవంతులు. ఇప్పుడు ఈ రోజుల్లో అరే అనుకున్న రోజులు వచ్చేసి మౌండు పెట్టాలి కాబట్టి ఇంకా మేము ఇంటర్ఫేర్ అయ్యే పని లేదు, కౌన్సిలింగ్ కూడా చేసే పని లేదు. 4 సంవత్సరాల 11 నెలల వైసీపీ పాలనలో ఆర్య వయసులపై రాష్ట్రంలో అనేక కేసులు పెట్టి వారిని భయభ్రాంతులకు గురి చేసిన వైసీపీ నేతలు నేడు ఆర్య వయసులపై కపటి ప్రేమ చూపిస్తూ ఓట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గోకవరపు సునీల్ మండిపడ్డారు. ప్రజావేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోకవరపు సునీల్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆర్య వయసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, దీంట్లో అవాస్తవం లేదంటూ ఆయన వివరించారు. గుడివాడ నియోజకవర్గంలోని ఆర్య వయసులపై ఈ 4 సంవత్సరాల కాల వ్యవధిలో అనేక దాడులు చేయించిన ఘనుడు కొడాలి నాని అంటూ మండిపడ్డారు. బెల్లం హోల్సేల్ గా అమ్ముకుంటున్న వ్యాపారిపై దాడులు చేయించి నాటుసారాకి కావలసిన ముడిసరుకు అమ్ముతున్నారని కేసులు పెట్టించి అతని చావుకు కారణం అయ్యారని, అలాగే 6 వయసుల కళ్యాణ మండపం పక్కనే డంపింగ్ యార్డ్ నిర్మించిన ఘనుడు కొడాలి నాని అంటూ మండిపడ్డారు. ఇటువంటి వ్యక్తులు ఈ రోజు చంద్రబాబును విమర్శించడం హాస్యాస్పదమని, ఓట్ల కోసం వైసీపీ నేతలు వేసే ఎత్తుగడలకు ఆర్య వయసులో ఎవరూ లొంగిపోరారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువజన నాయకుడు, ఆర్య వైశ్య మహాసభల జిల్లా అధ్యక్షుడు ఎక్కిలి మణిదీప్ మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు సూర్య గాంధీ, తెలుగుదేశం పార్టీ ఆర్య వైశ్య ప్రముఖులు, టీడీపీ బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రజావేదికలో తెలుగుదేశం పార్టీ, అలాగే మా మిత్రపక్షమైన జనసేన పార్టీ, అలాగే బీజేపీ వారికి కలిసి మేము ఉమ్మడిగా రాష్ట్రంలో మొన్న జరిగిన రావులపాలెంలో
ఆర్యవైశ్యుల మీద ఏదో ఆయన మన బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఏదో తప్పుగా మాట్లాడారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు విష ప్రచారం చేయడం జరిగింది. దాన్ని మేము ఖండిస్తూ ఈరోజు మాట్లాడుతున్నాం. ముందుగా ఈ ప్రపంచంలో ఒక పనికిమాలిన ముఖ్యమంత్రి, ఒక చెత్త ముఖ్యమంత్రి, ఒక అసమర్థ ముఖ్యమంత్రి, ఒక తుప్పు ముఖ్యమంత్రి, ఒక సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఒక చిన్న బొడ్డోని అడిగినా చెప్తాడు. ఆయన గడిచిన 4 సంవత్సరాల 11 నెలల కాలంలో మన రాష్ట్రానికి పెట్టుబడులు లేవు, రాష్ట్రానికి అమరావతి లేదు, రాజధాని పూర్తి చేయాల, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల, ఒక అసత్య ప్రచారం చేసి ముఖ్యమైన ఒక్కసారి ఛాన్స్ ఉన్నే నేను ఇచ్చేస్తానని చెప్పి ఎన్నికయ్యాడు. అలాంటి ముఖ్యమంత్రి 4 సంవత్సరాలు 11 నెలలుగా మనం అనేక బాధలు పడ్డాం. సహజంగా మన నెలల్లో ఏదైనా శుభకార్యమైనా అశుభకార్యమైనా ఎవరన్నా జైలుకి వెళ్తే మనం పొరపాటును కూడా వాళ్ళని పిలవం. అలాంటిది 16 నెలల్లో జైల్లో ఉన్న వ్యక్తి 4 సంవత్సరాలు 11 నెలలుగా మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడంటే ఏ విధమైన దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నాం అనేది ఒకసారి మన రాష్ట్ర ప్రజలు అందరూ ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఈ 4 సంవత్సరాలు 11 నెలల కాలంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు రోసయ్య గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దిగిపోయేంత వరకు ఈయన నిద్రపోల. ఆయన చనిపోయిన తర్వాత రోసయ్య గారు నివాళులు కూడా అర్పించాల. ఇవాళ కూడా మన రాష్ట్రంలో రోసయ్య గారికి ఫోటోకి దండ వెయ్యని వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే అది ఈ ఎర్రిపప్ప జగన్ అని ఒక్క మాటలో చెప్పచ్చు. యాక్చువల్గా మన రాష్ట్రంలో సారాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. సారాయి అరకట్టాలి, సారాయి తయారు చేసే వాళ్ళని అరకట్టాలి. అంతేగాని సారాయిలో ఉపయోగించే బెల్లం ఒక నల్ల బెల్లం, మామూలు బెల్లం, ఏ బెల్లం అయినా అమ్మేవాళ్ళ మీద చర్యలు తీసుకోరు ఎవరు కూడా. మన బంటిమిల్లి మండలంలో మా ఆర్యవైశ్యుడు బెల్లం వ్యాపారి బెల్లం అమ్ముతున్నాడని అతని మీద అక్రమ కేసు పెట్టి చేస్తే అతను మనస్తాపానికి లోనయ్యి ఉప్పుటేరు వాగులో పడి చనిపోవడం మనం చూసాం. అలాగే మా ఆర్యవైశ్యుడు ఇంకొక ఆయన ఒంగోలులో సుబ్బారావు గుప్తా మీద అక్రమంగా ఇరికిచ్చారు. ఇలా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యాపారాలు కానీ ఆర్యవైశ్యులు కానీ అన్ని కులస్తుల్ని మభ్యపెట్టి ఈ విధంగా చేశాడు. అక్కడ పైన జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కొడాలని ఆర్యవైశ్యులకి కళ్యాణ మండపం పక్కన స్థలం ఇస్తాను, మీకు అది ఉపయోగపడుతుంది ఇది ఉపయోగపడుతుంది మాయ మాటలు చెప్పి గత 20 సంవత్సరాలుగా మా ఆర్యవైశ్యుల్ని వంచి మోసానికి గురి చేశాడు. అంతేకాకుండా కళ్యాణ మండపాన్ని ఆనుకొని గార్బేజ్ యూనిట్ పెట్టించి మా యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన ప్రవర్తించాడు. ఇంకోటి ఏంటంటే వ్యాపారస్తులు గుడివాడలో కొత్త శాఖరు అనేక మందిని వ్యాపార పరంగా పెద్దమల్లి ఆంజనేయులు గారిని అనేక రకాలుగా వ్యాపార వర్గాలు మా వాళ్ళని ఈ విధంగా చేస్తున్నాడు. రాబోయే ఎన్నికల్లో కొడాలానికి అక్కడ జగన్మోహన్ రెడ్డికి సరైన గట్టిగా బుద్ధి చెబుదామని మేమందరం ఆర్యవైశ్యులు మొన్న రావులపాలెంలో అక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రెడ్లు అతను ఒక షాపులో గంజాయి దొరికింది. దాన్ని ఉద్దేశించి మా బాబు గారు ఆ షాపు ఈ షాపు అని సంబోధించి కిరాణా షాప్ అని చెప్పి సంబోధించిన మాట వాస్తవమే. అయినప్పటికీ కిరాణా షాపుల్లో ఈరోజు ఆర్యవైశ్యులు ఎక్కువ శాతం లేరు, అన్ని కులస్తులు ఉన్నారు. మా బాబు గారు కిరాణా షాప్ అన్నాడే తప్పితే ఆర్యవైశ్యులని ఎక్కడ అనలేదు, ఆర్యవైశ్యులని ఎక్కడ మెన్షన్ చేయలేదు, ప్రత్యేకించి ఏమనలేదు. అయినా కానీ ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కక్ష కట్టి ఇదేదో బాబు గారు ఆర్యవైశ్యులు కించపరిచారన్న విధంగా చిత్రీకరిస్తున్నారు. ఆ రోజు జరిగింది ఏంటంటే, ఇలా జరిగిన తర్వాత ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ బంధుకు పిలుపునివ్వడం జరిగింది. ఉదయం పూట 7 గంటలకి ఎవడో కూడా షాపులు తీయడు. ఉదయం పూట 7 గంటకి బంద్ చేసినట్టుగా వాళ్ళు టీషర్ట్లు, ట్రాక్లు, లుంగీలు కట్టుకొని మేము బంద్ చేశామని చెప్పి రాష్ట్ర ప్రజలకి ఒక షో సన్నివేశం చూపిద్దాం అనుకున్నారు.
ప్రతి ఒక్క ఆర్యవైశ్య కులస్తుడు మేమంతా కూడా తెలివైన వాళ్ళమే. మీరు అనుకునే అసమర్థులం కాదు మేము. మీ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో నెల రోజులే ఉన్నాయి అని చెప్పి సెలవు తీసుకుంటాం. ఎన్డీఏ మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి రావులపాలెం సభలో మాట్లాడుతూ గంజాయి రాష్ట్రంలో కిరాణా షాపుల్లో కూడా దొరికే పరిస్థితికి దిగజారింది అనే పదాన్ని వాడారు. దాన్ని మరి వైసీపీ వాళ్ళు దాన్ని వేరే విధంగా భావించి ఆర్యవైశ్యులను ఏదో అన్నట్టుగా చిత్రీకరిస్తూ ఇప్పుడున్నటువంటి సహోద్భావ పరిస్థితులను ఏదో చిన్నాభిన్నం చేసే విధంగా చిలువలు పలువలు చేసే విధంగా మాట్లాడటం చాలా హాస్యాస్పదం. గతంలో ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో కుటుంబాలు ఆర్యవైశ్యులు రోడ్డు మీద పడిపోతే ఈ వైసీపీ నాయకులు ఎక్కడున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ మధ్యనే జరిగినటువంటి తెనాలి దగ్గర రేపల్లిలో ఒక వైసీపీ నాయకుడికి ఇంటికి రోడ్డు వేసే క్రమంలో అడ్డంగా ఉన్నటువంటి ఆర్యవైశ్యుడి ఇల్లును కూడా రాత్రికి రాత్రే ధ్వంసం చేసి అదే ఇంటి మీద రోడ్డు వేసినటువంటి ఘటన శోచనీయం. అప్పుడు మీరందరూ ఏం చేశారో ఒకసారి గమనించుకోవాలి. గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్యవైశ్య ఫెడరేషన్కి 210 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అనేక మంది వ్యాపారస్తులకి 40% మీద సబ్సిడీ రుణాలు ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలియదా? ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆర్యవైశ్య ఫెడరేషన్ ఏర్పాటు చేసి ₹1 నిధులు ఇచ్చారా? కనీసం ఆర్యవైశ్య ఫెడరేషన్ ఆఫీస్ ఎక్కడుందో మీకు తెలుసా? ఇంతమంది డైరెక్టర్లు ఉన్నారు, ఒక్కళ్ళకన్నా ₹1 మీరు ఎవరికైనా లోన్లు ఇప్పించారా? కనీసం అనేక మంది వ్యాపారస్తులపై దాడులు జరుగుతుంటే మీరు ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదని చెప్పి ఒకసారి మీరు మీ మనస్సాక్షిని అడగాలని చెప్పి కోరుకుంటూ, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలను స్వస్తి పలికే విధంగా ఒక మంచి ప్రభుత్వం వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో ఈ 3 పార్టీలు కలవడం జరిగింది. తద్వారా ఈ రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావాలని సంకల్పం ఇప్పుడు ఒక ఆర్యవైశ్యులకే కాదు, ప్రతి కులానికి, ప్రతి మతానికి కూడా ఈ ప్రభుత్వం పోవాలి, కొత్త ప్రభుత్వం రావాలి అనే విధంగా ఉన్నటువంటి సందర్భం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఎక్కడ మీటింగ్లు పెట్టినా డబ్బులు ఇచ్చి మీటింగ్లకు జనాలను తెచ్చుకుంటున్నారు కానీ స్వచ్ఛందంగా ఏ ఒక్కరు కూడా రావట్లేదు. కనీసం మీటింగ్లో ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు కూడా జనం వెళ్ళిపోతుంటే మీ మీద ఉన్నటువంటి భావన ఎలాంటిది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు వెళ్తుంటే కనీసం రోడ్డు మీద పరదాలు కూడా కప్పుకొని ఒక ముఖ్యమంత్రి బయటకు వస్తున్నాడంటే ఈ రాష్ట్రంలో అరాచక పాలన ఎలా ఉందో ఒక్కసారి మననం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఖచ్చితంగా ఇలాంటి చిల్లర విషయాలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇవాళ అనేక కులాలు, మతాలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళ కోరిక కూడా ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధికి రావాలి. అభివృద్ధి చెందాలంటే ఒక మంచి నాయకుడు కావాలి. దీక్ష దక్షత గల నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం వస్తేనే ఈ దేశంలో మిగతా రాష్ట్రాలతో పాటు మనం కూడా అభివృద్ధి చెందే విధంగా రూపాంతరం చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఇలాంటి చిన్న చిన్న మాటలని నమ్మే పరిస్థితులు లేరని చెప్పి తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. కొత్తగా ఎన్నికైన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ గారికి ఈ సభాముఖంగా మేము తెలియజేయడం అనగా అంటే, ఆర్యవైశ్యులు గంజాయి అమ్ముతున్నారని చెప్పి మీరు ఒక చిత్రీకరించి చంద్రబాబు నాయుడు గారు అన్నారని చెప్పేసి మీరు రావులపాలెంలో ఆర్యవైశ్యులను ఇబ్బంది పెడుతూ షాపులని బంద్ చేయించడం జరిగింది. కావున మీరు బంద్ చేయించడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే ఆర్యవైశ్యులు గంజాయి అమ్ముతున్నారనే విషయం మీరే ఆర్యవైశ్యుల ద్వారా మీరే ఆంధ్రప్రదేశ్లో గంజాయి తీసుకొచ్చారు. అది ఎవరో కూడా మేము చెప్తాం. గత 2023 డిసెంబర్ నోడా మాజీ చైర్మన్ మొక్కల ద్వారకానాథ్ కొడుకు అయినటువంటి వాళ్ళ అబ్బాయి చేత మీరు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి గంజాయి తెప్పించారు అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూశారు. అలాగే ఈరోజు మీరు ఆర్యవైశ్యులు మాత్రమే అదేంటి చిల్లర కొట్లు నిర్వహిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఇవాళ కులంతోనూ మతంతోనూ సంబంధం లేకుండా ప్రతి వాళ్ళు షాపులు రన్ చేస్తున్నారు. అలాగే గంజాయి విచ్చలవిడిగా చేసిందే మీరు. గంజాయి గురించి మీరు మాట్లాడుతున్నారా? గంజాయి తీసుకొచ్చి గంజాయి సాంప్రదాయాన్ని తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి. అలాగే గుడివాడలో కొత్తగా ఇప్పుడు ఇంకో విషయం కూడా తెలిసింది. గుడివాడలో
గుడివాడ ఎలా ఉందంటే ఇప్పుడు గంజాయి పెట్టి షాపులకు గంజాయి సప్లై చేసి వాళ్ళ చేత మీద అక్రమ కేసులు పెట్టడం జరుగుతుంది. దానికి తోడు చాలా మంది ఆర్ఎస్లు ఇబ్బంది పడుతున్నారు. ఇలాగే ఇంతకుముందు ఇలాంటి చర్యలు మీరు చేస్తే దానికి ప్రతిచర్యగా రేపు కాబోయే ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి మీరు తీసుకెళ్లి దీనికి ఎవరైతే ఇలా ఈ కార్యక్రమం చేశారో వాళ్ళందరినీ శిక్షించి మేము దీనికి శిక్షించేలాగా చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తాం. అలాగే కాకుండా ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం గంజాయి విషయంలో ఇవాళ పోలీసులు కూడా కళ్ళు కప్పి ఇవాళ వీధికి ఒకరు నలుగురిని గంజాయి అమ్ముతున్న పరిస్థితిలో ఉంది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ముందు మీరు దృష్టి పెట్టాల్సిందే గంజాయి మీద, యువకుల మీద, అలాగే రోడ్ల మీద. రోడ్లు ఎలా ఉన్నాయంటే అంత అధ్వానంగా ఉన్నాయంటే ఒకసారి మీరు చూస్తే తెలుసుద్ది. నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఏంటంటే, మా ఆరవయసులందరినీ ఏదో మభ్య పెట్టి మీరు ఏదో ఆరవయసులని ఏదో కించపరిచారని అంటున్నారు. గత నెలలో గుంటూరులో రోసయ్య గారి విగ్రహం పెడుతుంటే మీ వైసీపీ ప్రభుత్వం, మీ వైసీపీ నాయకులు వచ్చేసి విగ్రహం పెట్టడానికి వీలు లేదని చెప్పేసి రోసయ్య గారి విగ్రహం నైట్ మేము దొంగచాటుగా పెట్టాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఆరవయసు సిగ్గుపడాల్సింది, ఈ విషయంలో సిగ్గుపడాలి. అలాగే ఆరవయసు మీద జరుగుతున్న దాడుల గురించి సిగ్గుపడాలి. ఎందుకంటే ప్రతి ఆరవయసుడు ముందుకు రావాలి. అంతేగాని తప్ప పార్టీలకు అతీతంగా ఆరవయసుల వాళ్ళు ముందుకు వచ్చి ఎటువంటి ఆరవయసుకు నష్టం కలగకుండా చూసుకునే బాధ్యత మనందరిది. అలాగే రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీని మన ఆరవయసులందరూ కలిసి గెలిపించుకొని మన మీద జరుగుతున్న దాడుల్ని ఖండిద్దాం. జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు, జై వెనుగలరావు. ముదినేపల్లి పిఎస్సిఎస్ చైర్మన్ సత్యనారాయణ పుట్టినరోజు పురస్కరించుకుని శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో బేతవోలు శాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సంచార జాతుల కార్పొరేషన్ నాయకులు షేక్ సయ్యద్ ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. పుట్టినరోజు పేరుతో ఆడంబరాలకు పోకుండా వృద్ధులకు సేవలందిస్తున్న సత్యనారాయణ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని షేక్ సయ్యద్ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్, ఆర్కే ఫౌండేషన్ అధ్యక్షుడు కొల్లబత్తుల రామకృష్ణ, వైశ్య ప్రముఖులు బొగ్గవరపు తిరుపతయ్య, బీసీ సంఘం నాయకురాలు కుంభం నాగమణి, జాజుల తాతారావు, కంతేటి హరిబాబు, మాకుల అసత్యం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా మున్నేపల్లి మండలం పేరూరు గ్రామ వాస్తవ్యులు మాజీ సర్పంచి మా బావగారు సోమ సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా శాంతి వృద్ధాశ్రమం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం. ఆయన గత 5 సంవత్సరాల నుంచి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ద్వారా కానీ మరి ఏ ఇతర సేవా సంస్థల ద్వారా కానీ అనేక సేవా కార్యక్రమాలు చేసి అక్కడ ఉన్న ప్రజలందరి మద్దతు కూడగట్టుకుని మనిషిగా పేరు పొందారు ఆయన సోమ సత్యనారాయణ గారు. సోమ సత్యనారాయణ గారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరపున మరియు మిత్రమండలి సభ్యులందరి తరపున వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా పెద్దలు, మా మిత్రులు సయ్యద్ గారు, మా పెద్దలు ఆర్కే గారు, మరియు మా పెద్దలు తిరుపతి గారు, మా నాగమణి గారు, మాకుల సత్యం గారు, మా జాజుల తాతారు హరిబాబు గారు, ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు శ్రీకృష్ణ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హరికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ శాంతి ఉత్సవాలలో ఈ భోజనాలు ఏర్పాటు చేయటము, కేక్ కట్ చేయటం జరిగింది. మెయిన్గా ఈ సోమ సత్యనారాయణ గారు బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆయన నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నా, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇక్కడ ఎత్తుక్కి పెట్టుకొని 5 సంవత్సరాల నుంచి ప్రతిసారి కూడా వృద్ధశరణాలకు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. నేను ప్రతిసారి అడిగారితో అదే చెప్పేది, ఒక్కసారి లిస్టు ఒక 100 మందిని లిస్టు రాస్తే మ్యారేజ్ డేలకు కానీ దీనికి కానీ వాళ్ళే మా మ్యారేజ్ డే బర్త్డే ఉందని మర్చిపోయారా అండి అడిగారు, ఆ కార్యక్రమం చేయండి అని. అంటే అంత నిస్వార్థంగా అడిగారు చేస్తున్నారు. ఆ సోమ సత్యనారాయణ గారు కూడా ఇది చేయించారంటే బర్త్డే కార్యక్రమం ఉందంటే ఆయన ఎంతో హృదయంగల్లోడు. ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ ఇదే కాదు, అక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా మంచి పేరుంది. ఆ సర్పంచ్ గారు కూడా చేశారు. ఎన్నో సేవా కార్యక్రమాలు అక్కడ నిర్వర్తించి అదనంగా బోనస్ మాదిరి ఇక్కడ గుడివాడకు అడిగారికి కొద్దిగా బోనస్ మార్కులు మాదిరి వేస్తారు చూడు, అలాంటి కొద్దిగా ఇస్తారు. ఇంకా కూడా ఫ్యూచర్లో బోనస్ కాకుండా మీ చేసే సేవలో 25% అన్న ఇక్కడ గుడివాడకు ఇప్పుడు రేపు రాను మజ్జిగ సలివేంద్రాలు పెడుతున్నారు అడిగారు. దానికి కూడా తోడ్పాటు ఇచ్చి ఫ్యూచర్లో నమస్కారం. ఈరోజు సోమ సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా మనమందరం ఇక్కడ గుమ్మికూడి మరి శాంతి వృద్ధాశ్రమం బేతవోల్లో అన్నదాన కార్యక్రమాన్ని చేయటానికి వచ్చిన మీ అందరికీ
నా హృదయపూర్వక స్వాగతం చెప్తూ ఉన్నాం. మరి సత్యనారాయణ గారి గురించి, ఆయన ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా పనిచేస్తూ వైసీపీలో బీసీ సంఘ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తూ రాజకీయంగాను అటు సేవా కార్యక్రమాల్లోనూ ఎంతో ఇష్టంగా పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి చాలా కాలం నుంచి ఈ సేవా సమితికి, శ్రీకృష్ణ యాదవ సేవా సంఘానికి తన పుట్టినరోజును ప్రత్యేకంగా ఇక్కడ పాటించడానికి మా అందరికీ అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి సత్యనారాయణ గారు. మరి అటువంటి సత్యనారాయణ గారికి ఇటు అన్నదానం తీసుకున్నటువంటి పెద్దల ఆశీస్సులు, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దల ఆశీస్సులు ఆయనకి భవిష్యత్తులో మంచి ఉన్నత అధికారిగా, ఒక ఉన్నత అధికారంలో ఉండేలాగా ఆయన ఆశీర్వదించాలని, ఇంకా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఆయన చేయటానికి, మరి ముఖ్యంగా శ్రీకృష్ణ యాదవ్ ముందుగా శ్రీకృష్ణ యాదవ రాష్ట్ర సంఘ కార్యవర్గ సభ్యులకి, జిల్లా కార్యవర్గ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదములు. అందులో ముఖ్యంగా పుట్టి హరికుమార్ అన్న గారికి మరీ ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కడ ఏ ప్రోగ్రాం అయినా సరే ప్రజాసేవ చేయటంలో ముందుండి సొంత పనులను మానేసుకొని కూడా ప్రతిదీ కూడా నిత్యం వృద్ధులకి, పేదవాళ్ళకి సేవ చేయాలనే భావనతో ముందుకు వెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మొదనేపల్లి మండలం పేరు గ్రామ మాజీ సర్పంచ్, ఏపీసీఎస్ చైర్మన్ గారు సోమ సత్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు గుడివాడలో శాంతి వృద్ధాశ్రమంలో చేసుకోవడము ఎంతో సంతోషం. ఆ సేవా కార్యక్రమంలో మేము రావడము మాకు ఇంకా మరీ సంతోషంగా అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో సత్యనారాయణ గారు అంచెలంచెలకు ఎదుగుతూ ఉన్నంత పదవులు పొందాలని చెప్పేసి, మరియు ఇక్కడ పుట్టి హరికుమార్ గారు ప్రతి కార్యక్రమం ఎక్కడ జరిగినా సరే మమ్మల్ని కలుపుకుంటూ వెళ్తూ ఆయన రాష్ట్ర శ్రీకృష్ణ యాదవ్ సేవా సమితి అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ గారు, మరి పెద్దల బొగ్గారం తిరుపతి గారు, మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి పేరూరు గ్రామ మాజీ సర్పంచ్ అనేటువంటి సోమ సత్యనారాయణ గారు, మరి వారి పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, మరి వారు సహృదయంతో మంచి ఉద్దేశంతో మరి వారి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈ వయోవృద్ధుల ఆశ్రమంలో అయినటువంటి శాంతి వృద్ధాశ్రమంలో ఈ పెద్దల సమక్షంలో జరుపుకుని వారికి అన్నదాన కార్యక్రమం చేస్తూ, మరి కేక్ కటింగ్ చేసి ఆయన జన్మదినం జరుపుకోవడానికి ఎంతైనా ఈరోజు శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో హరికుమార్ గారి ఆధ్వర్యంలో సోమ సత్యనారాయణ గారు మాజీ సర్పంచ్ పుట్టినరోజు వేడుకలు గత 4 సంవత్సరాల నుంచి కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక 10 మంది పేదల కడుపు నింపాలనే ఒక సదుద్దేశంతో శాంతి వృద్ధుల ఆశ్రమంలో ఆయన పుట్టినరోజు వేడుకలు కేక్ కటింగ్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ, సోమ సత్యనారాయణ గారు ఇంకా పేరు ప్రఖ్యాతులతో మంచి పదవిలో ఉన్నతమైన పదవులు అలంకరించాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుడ్లవల్లేరు మండలంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పర్యటించిన రాము, ఎన్డీఏ కూటమి వచ్చిన తరువాత గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన రాము. పన్నెండవ రోజు ఎన్నికల పర్యటనలో భాగంగా 1వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే కొడాలి నాని, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి 100% అందించామన్న నాని. నాలుగేళ్ల వైసీపీ పాలనలో ఆర్య వయసులో అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారన్న గోకవరపు సునీల్, చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను వక్రీకరించి కావాలనే వైసీపీ రాద్ధాంతం చేస్తుందంటూ మండిపాటు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్లో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.